నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్‌ని తీసుకురావడం కోసం మీ ముందుకొచ్చానండి. జనరల్‌గా అయితే మనం పాతకాలం రోజుల్లో మన పేరెంట్స్‌కి కానీ, లేదంటే బంధువులకి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఉత్తరాల ద్వారా పంపించేవాళ్ళం. సో, అప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్‌లనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చక్కగా ఉపయోగపడేవి. ఈ రోజుల్లో వచ్చేటప్పటికి పోస్ట్ ఆఫీస్‌ని కొంచెం పక్కన పెట్టేస్తున్నారు. పెద్దగా దానివల్ల ఉన్న యూజ్ ఏంటనేది కూడా ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి తెలీదు అసలు. మెయిన్‌గా వచ్చేటప్పటికి హైదరాబాద్‌లో ఉన్న జీపీఓలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు? అక్కడ ఏమేమి సేవలు మనం పొందొచ్చు అనే వివరాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు జీపీఓ ఎంప్లాయీ నరేష్ గారు ఉన్నారు. తననడిగి ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే ఎలా తేజస్వి ఉన్నారు? గారు. బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. సో, నేను రీసెంట్‌గా తెలుసుకున్నాను జీపీఓలో చాలా యూజ్ ఉంది కస్టమర్స్‌కి అని చెప్పి. సో, ఆ విశేషాలన్నీ మీ ద్వారా మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందించాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. సో, మొదటగా అసలు హైదరాబాద్ జీపీఓ గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే. హైదరాబాద్ జీపీఓ మీన్స్ హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇది ఓకే. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో మెయిన్ సెంటర్‌లో ఉంటది. హ్మ్. సో, అక్కడ ఇది 1966 నుండి ఆ బిల్డింగ్‌లో జీపీఓ వర్క్ చేస్తుందండి. ఓకే. అక్కడ నుండి 1966 అంటే అంతకుముందు వేరే ప్లేస్‌లో ఉండేదా? అంతకుముందు నియర్ బై ప్లేస్‌లో ఉంటుండే అండి. ఓకే. హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ అని అట్లా. హ్మ్. హైదరాబాద్ జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్ అని నా నేమ్ పెట్టేసి ఓకే. అబిడ్స్‌లో ఆ బిల్డింగ్‌లో ప్రొఫెషనల్‌గా 1966 అప్పుడు నుండి స్టార్ట్ చేశారు. చేశారు అధికారికంగా. చేశారండి. ఓకే. అంతకుముందు కూడా అధికారికంగానే హ్మ్. ప్లేస్ చేంజ్ అంతే. ఓకే. సో, ఇది ఇప్పుడు మెయిన్ సెంటర్‌లో హ్మ్. అబిడ్స్ అనే మెయిన్ సెంటర్‌లో జనరల్ పోస్ట్ ఆఫీస్ అని నామకరణం చేసి హ్మ్. 1966 నుండి ఓకే. నిరంతరంగా ప్రజలకు సేవలు సర్వీసెస్ అందిస్తూ ఉంది. అందిస్తుందండి. ఓకే. అది ప్రజలకు ఏ సేవలైతే అవసరమో హ్మ్. ఇప్పుడు దాన్ని బట్టి కాలానుగుణంగా మారుతూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సో, ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి చేంజెస్ అనేవి చేసుకుంటూ ఖచ్చితంగా వస్తున్నారు. జరుగుతున్నాయి. అప్డేట్, ఓకే. అప్‌గ్రేడ్ అనేది మనిషి సాధారణ జీవితంలో ఖచ్చితంగా అవసరము. ఓకే. సో, అట్లానే మన పోస్ట్ ఆఫీస్ కూడా నిరంతరంగా అప్డేట్ అవుతూ ప్రజల అవసరాలు తీరుస్తుంది. ఓకే. ప్రెజెంట్ అబిడ్స్‌లో ఉంది జీపీఓ. సో, అవునండి. అసలు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? సో, మెయిన్‌గా పోస్ట్ ఆఫీస్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఉత్తరాలు. హ్మ్. ఆ అవును. ఉత్తరాలు పూర్వకాలంలో ఆర్డినరీ లెటర్స్ ద్వారా వచ్చేది. హ్మ్. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ సో, మెయిల్ సర్వీసెస్ అనేది హ్మ్. స్పీడ్ పోస్ట్ అని, రిజిస్టర్ పోస్ట్ అని, ఓకే. తర్వాత పార్సల్స్ అని, హ్మ్. అట్లా ఈ పోస్ట్ అని, బిజినెస్ పోస్ట్, మీడియా పోస్ట్, హ్మ్. రిజిస్టర్ న్యూస్ పేపర్ అని ఇట్లా ఈ రకంగా మెయిల్ సర్వీసెస్ ద్వారా ఓకే. ముందుకెళ్తుందండి. ఓకే. ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ! మనకి. ఇది మెయిన్ ప్రధానంగా వచ్చేసి ఉత్తరాల బట్వాడా కాబట్టి, ఉత్తరాల బట్వాడాలోనే ఇన్ని రకాల స్కీమ్స్ హ్మ్. స్టార్ట్ చేసి ముందుకెళ్తుంది. ఓకే. సో, దీని తర్వాత ప్రజలకు ఏదైతే అవసరమో నెక్స్ట్ ఇన్సూరెన్స్ అవసరం వచ్చిందండి. హ్మ్. ఇన్సూరెన్స్ స్కీమ్స్‌నన్నీ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అవసరం వచ్చాయి. హ్మ్. సేవింగ్స్ చేసుకోవడానికి ఎట్లా హ్మ్. సేవింగ్స్ చేసుకోవాలి? ఎట్లా అకౌంట్స్ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఓకే. గాని ఇట్లాంటి హ్మ్. డిపాజిట్, విత్‌డ్రాలు అంటే సో, ఇప్పుడు అట్లా మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. ఓకే. మెయిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ హ్మ్. సో, వీటితో పాటు కొన్ని జనాలకు ఎక్కడైతే ఏమేమి అవసరమో దాని ప్రకారం రైల్వే టికెట్ బుకింగ్ గాని, హుహు. ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు గాని, హ్మ్. సో, ఆధార్ అవసరం. హ్మ్. ఆధార్ అనేది 2015 నుండి ప్రతి ఒక్క అందరికీ పౌరుడు ఉండాల్సిందే. మ్యాండేటరీ ఉండాల్సిందే. అది. సో, హ్మ్. ఆటి సర్వీసెస్ నిరంతరాయంగా ఓకే. సో, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నామండి. ఓకే. సో, ఈ సర్వీసెస్ అన్నిటి గురించి చెప్పారు కదా! నేను అవును. వన్ బై వన్ నాకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డెఫినెట్‌గా అండి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా ఉంటాయనేది చెప్తారా? సో, బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఫస్ట్ మొదటగా సేవింగ్స్ అకౌంట్‌తోని మొదలు పెడదామండి. హ్మ్. సో, సేవింగ్స్ అకౌంట్ అనేది మినిమమ్ 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే హ్మ్. సో, అక్షరాస్యులందరికీ ఏటీఎం కార్డు, చెక్ బుక్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయండి. ఓకే. నిరక్షరాస్యులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. హ్మ్. సో, వాళ్ళు కూడా మనీ డిపాజిట్, విత్‌డ్రాల్స్, హ్మ్. సేవింగ్స్ అవి చేసుకోవచ్చండి. ఓకే. సో, సేవింగ్స్ అకౌంట్ అనేది మనీ డిపాజిట్, విత్‌డ్రాల్ ఓకే. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వెళ్ళినప్పుడు ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. దాని నుండి ప్రజలకు అవసరమయ్యే సో, దాని ద్వారా అన్ని స్కీమ్స్ ఇట్లా తీసుకొచ్చాము. ఓకే. అంటే ఇప్పుడు మీరు 500 డిపాజిట్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పారు గదా! అవును. నార్మల్‌గా ఈ మధ్య గవర్నమెంట్ తీసుకొచ్చింది. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఉంది గదా! ఆ అవునండి. ఫెసిలిటీ ఉందా మన దగ్గర? ఓకే. జీరో అకౌంట్ కూడా ఉందండి. ఓకే. సో, దాంట్లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఇట్లాంటి అమౌంట్ గ్యాస్ సబ్సిడీ ఇట్లాంటి సబ్సిడీ అమౌంట్ దాంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే. సో, జీరో అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంటది. మనకిప్పుడు బయట బ్యాంక్స్‌కి, మన హ్మ్. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న బ్యాంక్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ప్రైవేట్ బ్యాంక్స్ గాని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గాని, ఏ బ్యాంక్స్ అయినా గాని హ్మ్. సో, వాళ్ళు
వాళ్ళ దాంట్లో మినిమం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏదో పని చేయాలన్నా సో పర్టికులర్ టైం మినిమం అమౌంట్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది 1000 కానీ 5000 కానీ అట్లా వాళ్ళ మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఉండాల్సి వస్తుంది. సో మన దాంట్లో మాత్రం అందరు ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండేలాగా. ఉండడానికి 500 తోటి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓకే. సో దాని ద్వారా ప్రజలు నిరంతరంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే. మనం డిపాజిట్ చేసినప్పుడు అమౌంట్ దీనికి వచ్చే ఇంట్రెస్ట్ రిమైనింగ్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని ఆర్బీఐ అండర్లో అండర్లో పనిచేస్తుందండి. మాది పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రం ఎక్స్క్లూజివ్ లో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మిగతా ప్రైవేట్ బ్యాంకులు కానీ పబ్లిక్ సెక్టర్ అన్ని బ్యాంకులతో పోలిస్తే దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. ప్రతి స్కీమ్ లో ఎక్కువగానే ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ వచ్చేసి 4% ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు అందిస్తున్నాము. సో దీని ద్వారా సో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు సో PMSBY, PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY అని 3 రకాల స్కీమ్స్ ప్రవేశపెట్టాము. సో దాంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్, సో ఇంకోటి పెన్షన్ యోజన. సో మామూలుగా పెన్షన్ అనేది నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తుంది అని అందరికీ తెలిసిన విషయం. మామూలు జనాలకు కూడా పెన్షన్ కావాలి. ఎప్పుడు వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ కావాలి కాబట్టి వాళ్ళ కొరకు ఆ ప్రజలను టార్గెట్ చేస్తూ అటల్ పెన్షన్ యోజన అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారండి. సో దాంట్లో 19 నుండి 40 ఏళ్ల వరకు ఈ వయసు మధ్య వాళ్ళ ఎలిజిబుల్ ఉంటుంది. సో నెలకు 5000 వచ్చే విధంగా 1000, 2000, 3000, 4000, 5000 ప్రతి నెల ఇంత అమౌంట్ వచ్చే విధంగా డిజైన్ చేశారండి. సో మినిమం అమౌంట్ తోటి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ అంటే వాళ్ళు ఇప్పుడు డిపాజిట్ చేసుకోవాలి. మంత్లీ డిపాజిట్ చేసుకుంటే 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు బతికున్నంత కాలం వాళ్ళు డిపాజిట్ చేసుకునే అమౌంట్ మీద డిపెండ్ అయ్యి తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుందండి. ప్రతి నెల 5000 పెన్షన్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్, 1000 రూపాయల పెన్షన్ కావాలంటే కొంచెం తక్కువ అమౌంట్. ఎన్ని ఇయర్స్ వరకు అలా పే చేయాలి? సో 60 years వరకు పే చేయాలండి. మనం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేంత వరకు పెన్షన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది, అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్దామండి. సో ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకుంటే ఎన్రోల్ చేసుకుంటే ఆయనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన బతికున్నంత కాలం ఆయనకు వస్తుంది పెన్షన్. ఆయన తదనంతరం వాళ్ళ మిస్సెస్ కి వస్తుంది, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నామినీ ఉంటది కాబట్టి ఆమెకు పెన్షన్ వస్తుంది. సో ఆమె బతికున్నంత కాలం ఆమెకు పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి కార్పస్ ఫండ్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుందండి. సో ఈ మంత్లీ 5000 పెన్షన్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8 lakhs కార్పస్ ఫండ్ వాళ్ళ పిల్లలకు వస్తుంది. సో ఒక్కరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకుంటే ఆయనకు హస్బెండ్ కి పెన్షన్ వస్తుంది, వాళ్ళ వైఫ్ కి పెన్షన్ వస్తుంది, వాళ్ళ పిల్లలకు కార్పస్ ఫండ్ వస్తుంది. సో ఇట్లనే ఇంకొకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని PMSBY, జస్ట్ ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. ఇది ప్రతి సంవత్సరం 20 రూపాయలు నామినల్ ఛార్జ్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఓన్లీ 20 రూపీస్ పర్ ఇయర్. ఇది నాన్ రిఫండబుల్ అండి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సో అట్లానే ఇది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కదా, ఎనీ కాజ్ ఆఫ్ డెత్, ఒక మనిషి ఏ రకంగా డెత్ అయినా కానీ PMJJBY అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. దీనికి 436 ప్రతి వార్షిక రుసుముతో ఎవ్రీ ఇయర్లీ 436 రూపాయలతో చేసుకుంటే 2 లక్షల ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ ఉంటుందండి. సో సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఈ 3 స్కీమ్స్ పైన కావాలంటే సేవింగ్స్ అకౌంట్ తీసుకొని ఇవి చేసుకోవచ్చు. నార్మల్ గా మనీ డిపాజిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ విత్ డ్రాల్ అనేది కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా ఏ పోస్ట్ ఆఫీస్ లోనైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కూడా అవైలబుల్ ఉంది, ఏటీఎం ఫెసిలిటీ ఉంటది, చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటది, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. సో అంటే డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాలకు ఏదైతే అవసరమో సర్వీసెస్ కూడా పెంచుకుంటూ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవంతా ఓకే. లోన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే మీరు ఇందాక అన్నారు కదా ఆర్బీఐ తో మీకు ఉండదు అని చెప్పి, సో అందుకు ఆ డౌట్. సో లోన్స్ గురించి దానికి సపరేట్ గా వేరే తీసుకొచ్చామండి, పేమెంట్స్ బ్యాంక్ అని, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని సపరేట్ గా దాని గురించి సపరేట్ గా తీసుకొచ్చాము. అది మనం తర్వాత భాగంలో చూద్దాము. సో దీంట్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ మనీ ఇంటి దగ్గర పెట్టుకునే బదులు సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటారు. సో డిపాజిట్స్ కొంచెం ఎక్కువైనాయి అనుకోండి, దాని తర్వాత ఏం చేస్తారు, ఎంతో కొంత మంత్లీ డిపాజిట్ చేసుకుందాం ఫ్యూచర్ కి అవసరం వచ్చేటట్టు
సో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్. సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కి 4% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. సో అదే మంత్లీ ఇంత ఫిక్స్డ్ అమౌంట్ తోటి డిపాజిట్ చేసుకుంటే సో కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. అదే రికరింగ్ డిపాజిట్ ఆర్డి అకౌంట్ ప్రవేశపెట్టారు. సో దాంట్లో మినిమం 100 రూపీస్ తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మంత్లీ డిపాజిట్ మినిమం. సో 5 సంవత్సరాల టైంలో ఉంటుందండి. సో లిమిట్ అంటూ ఏముండదు. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 10 రూపీస్. ఓకే. దాని ప్రకారం ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్డి అనేది 5 సంవత్సరాలు ఉంటది. దాని టైం పీరియడ్ అనేది ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్డి అకౌంట్ గురించి మనం కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో సో మంత్లీ ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో, ఇప్పుడున్న జనరేషన్ లో మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎవరి దగ్గరైనా మామూలుగా కూలీ పని చేసుకున్న వాళ్ళు కానీ, వ్యవసాయం పైన డిపెండ్ అయిన వాళ్ళు, వ్యవసాయ కూలీలు కూడా నెలకు 5,000 ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకునే అంత పొజిషన్ లో ఉన్నాం మనం. సో వాళ్లకు 5 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వస్తుందండి. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకు ఆర్డి ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.7 ఉంది ప్రస్తుతము. సో మనం క్యూములేటివ్ ఇంట్రెస్ట్ ద్వారా 1,00,000 రూపాయలు వీళ్ళు డ్రా చేసుకోవచ్చు. అట్లా డ్రా చేసుకోవచ్చు 5,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తోటి. సో మీరు ఒక ఆర్డి అకౌంట్ స్టార్ట్ చేసిన ప్రతి నెల 5,000 డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే 5 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం మీరు 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు? ఇంకో 5 సంవత్సరాల వరకు? లేదంటే అట్లా మీరు ఆర్డి అకౌంట్ కంటిన్యూ చేసేయండి లైఫ్ టైం. మీరు ఎప్పుడు ఇట్లా ఈ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే. ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ ఉంటారు కాబట్టి అది అట్లా ముందుకు సాగుతూనే ఉంటుంది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తారు కదండి, అప్పుడు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తానే ఉండండి, కంటిన్యూ చేస్తుంది ఈ ఆర్డి అకౌంట్ ని. ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వస్తూనే ఉంటది. ఇంకా ఎవ్రీ ఇయర్ 1 lakh. మీరు కట్టేది ప్రతి నెల 5,000, కానీ వచ్చేది ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సో దీని గురించి తెలుసుకోవాలంటే, పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ విజిట్ చేయండి. డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. చక్కగా అక్కడికి వస్తే మీరు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరైనా. ఓకే. లోన్స్ గురించి మాట్లాడదాం కదా. లోన్స్ అసలు ఉంటాయా మన దగ్గర? లోన్స్ ఫెసిలిటీ ఉండదు మేడం. ఇది ఎక్స్క్లూజివ్లీ సర్వీసెస్ అండ్ సేవింగ్స్ పర్పస్ లో మనకి ఉన్న సర్వీసెస్ అన్ని ఉంటాయి కానీ ఒక లోన్ ఫెసిలిటీ మాత్రం ఉండదు. ఓకే. సేవింగ్స్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. మనకి ఆర్బి తర్వాత ఇంకా ఏమున్నాయండి ఫెసిలిటీస్? ఆర్డి సర్వీసెస్. సో సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, దీని తర్వాత ఎక్స్క్లూజివ్ గా 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి అకౌంట్ అని 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిందండి. ఎస్ఎస్ఏ అకౌంట్ అంటే తెలియని జనాలే లేరు ఈ మధ్య. ప్రతి ఒక్కరికి పుట్టిన ఆడపిల్ల పుట్టగానే వెంటనే ఎస్ఎస్ఏ అకౌంట్ చేసేస్తున్నారు. ఈవెన్ జనాలు కూడా, మా పోస్టల్ సిబ్బంది కూడా ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ, క్రెడల్ సెరమనీకి కానీ పిలిస్తే కూడా మేము కూడా ఎస్ఎస్ఏ అకౌంట్ గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాం. అకౌంట్ ఓపెన్ చేసేసి ఇచ్చేస్తున్నాం. సో ఇది బెస్ట్ స్కీమ్ అండి. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది దీంట్లో. సో ఇది మినిమం 250 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళ సంపాదనకు అనుగుణంగా 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 250 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. 250 రూపీస్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేసేసి ప్రతి సంవత్సరం 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. స్కీమ్ పరిధి 21 సంవత్సరాలు ఉంటది స్కీమ్ డ్యూరేషన్. సో దాంట్లో 15 సంవత్సరాలు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల వరకు చేస్తూ ఉండాలి. 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1,50,000కు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు హోల్డింగ్ ఉంటుంది అకౌంట్. మీరు ఏదైతే జమ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమ్మాయి మాత్రమే సో విత్ డ్రా చేసుకునే పరంగా ఉంటది. అమ్మాయికి మాత్రమే ఉంటది. నామినీ గార్డియన్ త్రూ గార్డియన్ ఓపెన్ చేస్తాం కాబట్టి గార్డియన్ ఉంటాడు, ప్లస్ నామినీ కూడా ఫెసిలిటీ కల్పిస్తారు. సో దీంట్లో మళ్ళీ అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ లో విత్ డ్రా ఫెసిలిటీ ఉంటుంది. సో ఇన్ 10th క్లాస్ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు మీరు ఏదైతే జమ చేసిన అమౌంట్ ఉందో దాంట్లో నుంచి 50% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ అమ్మాయికి 18 years అటైన్ అయిన తర్వాత పెళ్లి చేసినప్పుడు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు విత్ ఎస్ఎస్ఏ ఇంట్రెస్ట్ రేట్ తో. అప్పటి వరకు ఏదైతే జమ చేసిన అమౌంట్ ఉందో ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్ గా క్రెడిట్ అవుతుంది కాబట్టి మీ అకౌంట్ లోనే క్రెడిట్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్. సో అమౌంట్ విత్ పెళ్లి టైంలో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా రావడం అయితే 21 years నార్మల్ గా అయితే, లేదంటే 21 years ఉంటది. అమ్మాయి ఏజ్ 10 years లోపు
ఉంటది కాబట్టి అమ్మాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే ప్లస్ 21 ఇయర్స్ స్కీమ్ పరిధి. ఓకే. సో ఓవరాల్ గా 26 ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మాయికి ఓకే. స్కీమ్ మనం అనేది ఫస్ట్ maturity ఇయర్ లోనే అవుతుంది. స్టార్ట్ చేస్తే 21 21 ఇయర్స్ ఇయర్స్ లోనే వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఎక్స్టెండ్ ఉంటుంది. అవుతుంది అన్నమాట. ఓకే. అమ్మాయి ఏజ్ ప్లస్ స్కీమ్ ఏజ్ 21 రెండు కలిపి ఆ టైం 15 ఇయర్స్ వరకు పే చేయాలి. ఆ తర్వాత 6 ఇయర్స్ హోల్డింగ్ లో ఉండి 21 ఇయర్స్ తర్వాత అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మగపిల్లలకు కూడా ఏమైనా ఉన్నాయా? మగపిల్లల అనే కాకుండా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక స్కీమ్ ఉందండి. ఆడపిల్లలకు ఉన్నప్పుడు మగపిల్లలకు కూడా ఉండాలి కాబట్టి సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. ఓకే. సో దీంట్లో 7.1 ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. ఓకే. ఈ స్కీమ్ అనేది మినిమం 1000 రూపాయలతో ఓపెన్ చేసి మాక్సిమం 1,50,000 వరకు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు టైం పీరియడ్ ఉంటది. ఓకే. సో దీంట్లో ఈ పీపీఎఫ్ ఏంటంటే వన్స్ ఒక్కసారి ఓపెన్ చేసిన అకౌంట్ మీరు లైఫ్ టైం ఫర్ ద బ్లాక్ ఆఫ్ 5 ఇయర్స్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. సో ఒక్కసారి అకౌంట్ ఓపెన్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే 15 సంవత్సరాలు టైం పీరియడ్ ఉంటుందండి. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వ్యారీ అయితేనే ఉంటుంది. ఓకే. తర్వాత 5 ఇయర్స్ తర్వాత అప్పటికి పాలసీ 20 ఇయర్స్ అయింది. తర్వాత కంటిన్యూ చేసుకోవాలంటే మళ్ళీ కూడా ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అట్లా ఫర్ ద బ్లాక్ ఆఫ్ 5 ఇయర్స్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. టిల్ ఎన్నిసార్లు అయినా లిమిట్ అంటూ ఏం లేదు. ఓకే. ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. సో అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవాలి కదా. సో విత్డ్రా ఫెసిలిటీ ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది. దీంట్లో మీరు జమ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఆ అమౌంట్ లో నుండి లోన్ తీసుకోవచ్చు. విత్డ్రా కూడా అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఇయర్స్ తర్వాత విత్డ్రా ఫెసిలిటీ ఉంటుంది. మీరు జమ చేసిన అమౌంట్ నుంచి 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్ అనేది అట్లానే కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఓకే. సో మీరు జమ చేసిన అమౌంట్ నుంచి విత్డ్రా ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఓకే. ఇది చేయాలనుకునే ప్రతి ఒక్కరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ మ్యాండేటరీ ఇంకా అది. ఓకే. సో దాన్ని బట్టి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇట్లా రకరకాలుగా ప్రజల సంపాదనకి ప్రజలకు ఏదైతే అవసరమో వాళ్ళ స్థాయికి అంటే వాళ్ళ సంపాదనకు అనుగుణంగా ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. మనకి ఈ పీపీఎఫ్ లో మాత్రం లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది Okay. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత. తీసుకోవచ్చు అండి. 5 ఇయర్స్ తర్వాత లోన్ తీసుకోవచ్చు. ఓకే. సో అట్లా అమ్మాయికి ఎస్ఎస్ఏ అకౌంట్, అబ్బాయికి పీపీఎఫ్ అకౌంట్. ఓకే. ఈ పీపీఎఫ్ అకౌంట్ కి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది? ఏజ్ లిమిట్ అనేది ఎనీ ఇండివిజువల్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. మైనర్ అయితే మైనర్ పేరు పైన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా గార్డియన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్ కూడా వర్తిస్తారు త్రూ గార్డియన్. ఓకే. ఇంకా ఏమేమైనా సర్వీసెస్ సో ఉన్నాయా? మనం అమ్మాయికి కవర్ చేసాము, అబ్బాయికి కవర్ చేసాము. ఆర్డి అకౌంట్ రికరింగ్ డిపాజిట్ ద్వారా మనం కవర్ చేసుకున్నాము. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు. లేడీస్ అయితే 58 పై వాళ్ళకి సీనియర్ సిటిజన్ అమౌంట్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే. సో అది ఏంటంటే 5 సంవత్సరాల డ్యూరేషన్ అండి. టైం పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది. సో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు ఈ ఎస్సీఎస్ఎస్ అకౌంట్ విత్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ వాళ్ళు 58 ఇయర్స్ తర్వాత సీనియర్ సిటిజన్ అంటే లేడీస్ మహిళలు అయితే 58 సంవత్సరాల తర్వాత 60 ఇయర్స్. సో ఆర్మీ వాళ్ళు రిటైర్ అయితే ఆర్మీ వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్న రిటైర్ అయిన వాళ్ళు ఉంటే 50 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిన విత్ ఇన్ 3 months లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి. సీనియర్ సిటిజన్ అకౌంట్ లో డిపాజిట్ ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్? సో దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుందండి. ఓకే. మాక్సిమం 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే. జాయింట్ అకౌంట్ అయితే. సో ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్లీ సేవింగ్స్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్ మీరు డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ పై నుండి క్రెడిట్ అవుద్ది. అది మన పర్సనల్ యూజెస్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఈ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఈ సర్వీసెస్ అన్ని మనకి బయట బ్యాంక్స్ లో ఉండవా? వాటికి అను మనకి డిఫరెన్స్ ఏంటి? సో సేమ్ బ్యాంక్ లాగానేనండి. బ్యాంక్ లో ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారో పోస్ట్ ఆఫీస్ లో కూడా అలాంటి సదుపాయాలు అట్లాంటి సౌకర్యాలు ఉంటాయి. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక నమ్మకం అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఇంటింటికి పోస్ట్ మ్యాన్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా టచ్ ఉంది కాబట్టి సో నమ్మకం అనేది క్రియేట్ అవుద్ది. మన రూపాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేది ఉంటుంది. అదొక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఓకే. సో సర్వీసెస్ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ద్వారా చాలా మీకు ఎట్లా ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్ట్ చేపిస్తారు. అంటే మనకి ఇప్పుడు
లిటరేచర్స్ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా వచ్చి అడిగితే చక్కగా ఎక్స్ప్లెయిన్ అట్లా చేస్తారనమాట మొత్తం. భేదాలు అలాంటివి ఏముండవు మేడం. కస్టమర్ ఈజ్ ఎటువంటి కస్టమర్. భయం లేకుండా చక్కగా వచ్చి ఎవరైనా రావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. సో మా దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారండి. పెన్షన్స్ ద్వారా కానీ, ఉపాధి హామీ పథకం కింద వచ్చే వాళ్ళు కానీ, అందరూ చదువుకున్న వాళ్ళని అట్లా ఏమి ఉండదు. ఓకే. ఎవరైనా వస్తారు, తెలుసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వివరాలు తెలుసుకుంటారు, డిపాజిట్ చేస్తారు, వెళ్తారు. మనకి ఆర్డి సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయన్నారు కదా, వీటితో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి మేడం. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని, సో టీడీ టైం డిపాజిట్ 1 year, 2 year, 3 year, 5 years, ఎన్ఎస్సి సర్టిఫికెట్స్, అమౌంట్ డబుల్ కావాలంటే కేవీపీ సర్టిఫికెట్, మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్ చేసిన ఎంఎస్ఎస్సి అకౌంట్, అట్లా చాలా రకాలు ఇన్ని ఉన్నాయి. రకాల అకౌంట్స్ ఉన్నాయన్నమాట. చాలా చక్కగా మీ ఉంటాయి. ఆఫీస్ కి వస్తే ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరికి ఏది ఖచ్చితంగా అవసరమో మేడం. వాళ్ళకి అది. ఇంకొకటి మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ప్రతి నెల 5,000 డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో ఇట్లాంటి విషయాలు ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే హైదరాబాద్ జీపీఓ విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి సర్వీసెస్ అందిస్తారు. ఓకే. తర్వాత మెయిల్ సర్వీసెస్ కూడా ఉంటాయి కదా, సో అవునండి. ఇందులో ఎటువంటి రకాలు ఉంటాయి? సో మెయిన్గా మెయిల్ సర్వీసెస్ అనేది డొమెస్టిక్ సర్వీసెస్, ప్రీమియం సర్వీసెస్ అని ఉంటాయండి. డొమెస్టిక్ సర్వీసెస్లో రిజిస్టర్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్, రిటైల్ పోస్ట్, సో పార్సల్ సర్వీస్ ఇవి ఉంటాయండి. ప్రీమియం సర్వీస్ వచ్చేసేసి స్పీడ్ పోస్ట్, లాజిస్టిక్ పోస్ట్, బిజినెస్ పార్సల్, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటాయి. ఇవి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాయా? స్పీడ్ పోస్ట్ అనేది విత్ ఇన్ 3 daysలో ఎనీవేర్ ఇన్ ఇండియా విత్ ఇన్ 3 daysలో రీచ్ అవుద్దండి. కాస్ట్ ఆఫ్ చాలా తక్కువ, అప్ టు 50 grams ఎనీవేర్ ఇన్ ఇండియా 41 రూపీస్కి ఇంక్లూడింగ్ జిఎస్టీ తోటి రీచ్ అవుద్ది. నరేష్ గారు, ఇప్పటి వరకు మనం సేవింగ్స్ అకౌంట్ గురించి, బ్యాంకింగ్ రిలేటెడ్ అంతా మాట్లాడాము. మనకి మెయిన్ అసలు పోస్ట్ ఆఫీస్ అంటే మెయిల్స్ పంపించడం వీటికి కదా, ఈ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సో మెయిల్ సర్వీసెస్ అనేది డొమెస్టిక్ అని, ప్రీమియం సర్వీసెస్ అని 2 రకాల క్లాసిఫికేషన్ చేశారు. ప్రీమియం సర్వీసెస్లో స్పీడ్ పోస్ట్, బిజినెస్ పార్సల్, లాజిస్టిక్ పోస్ట్ అని సబ్ కేటగిరీస్ చేసేసి, సో ప్రజలకు ఏ రకంగా వాళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ పంపిస్తున్నారో, ఎంత మొత్తంలో ఆర్టికల్స్ పంపిస్తున్నారో దానికి అనుగుణంగా ఒక మెయిల్ సర్వీస్ ఉంటుందండి. సో దాంట్లో స్పీడ్ పోస్ట్ గురించి తెలుసుకోవాలంటే, సో ఇది మ్యాక్సిమం 20 kgs వరకు పంపించుకోవచ్చు. సో దీంట్లో 50 grams వరకు ఎనీవేర్ ఇన్ ఇండియా 41 రూపీస్ ఉంటుందండి. తర్వాత డిస్టెన్స్ని బట్టి, వెయిట్ని బట్టి అమౌంట్ అనేది వ్యారీ అవుతుంటుంది. అంటే 50 grams వరకు ఎనీవేర్ ఇన్ ఇండియా 41 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. అట్లా తర్వాత వెయిట్ ని బట్టి, డిస్టెన్స్ ని బట్టి చేంజ్ అవుతుంది, అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది. అది కూడా తక్కువలోనే 3-4 రూపీస్ అట్లా డిఫరెన్స్ తోటి వ్యారీ అవుతుంది. మొత్తం మాక్సిమం ఎంత వెయిట్ వరకు మనం పంపించడానికి వీలు ఉంటుంది? స్పీడ్ పోస్ట్ లో 20 kgs వరకు పంపొచ్చు మేడం. సో మళ్ళీ దాని తర్వాత బిజినెస్ పార్సల్ అని ఉంది. సో మన ఆర్టికల్ అనేది హెవీ ఆర్టికల్ అయినా, వాల్యూమ్ పెద్ద సైజ్ అట్లాంటిది ఏమైనా ఉన్నా కానీ బిజినెస్ పార్సల్ చేసుకోవచ్చు. సో దానికి 35 kgs వరకు మాక్సిమం లిమిట్ ఉంటుంది. వాటికి కూడా ప్లేస్ డిపెండ్స్ అపాన్ ది ప్లేస్ ఇదంతా వర్తిస్తుంది. అది దాంట్లో బిజినెస్ పార్సల్ లో అప్ టు 500 grams 42 రూపీస్ ఉంటుందండి. 500 తర్వాత ఎవ్రీ 500 grams కి అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది, చేంజ్ అవుతుంది. తర్వాత ఈ కొరియర్స్ కి, నార్మల్ బయట ఉన్న కొరియర్స్ కి మన పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఫెసిలిటీస్ కి డిఫరెన్స్ ఏంటి సర్వీసెస్ కి? సో మెయిన్ కొరియర్ అంటే అవి ప్రైవేట్ సంస్థలు కాబట్టి రేట్లు అనేది వాళ్ళు మార్చుకుంటారు. సో పోస్ట్ ఆఫీస్ అనేది ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి రేట్లు అనేది మామూలు జనాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేస్తారు. సో బయట కొరియర్ తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ లో మంచి సర్వీస్. సో ట్రాకింగ్ ఫెసిలిటీ కానీ, కన్సైన్మెంట్ ట్రాకింగ్ ఫెసిలిటీ కానీ, చిన్న అమౌంట్ తోటి కస్టమర్ ట్రాకింగ్ చూసుకోవచ్చు అండి. వాళ్ళ పార్సల్, వాళ్ళ ఆర్టికల్ ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉంది, ఎప్పుడు రీచ్ అయింది, ఎవరికి డెలివరీ అయింది అనేది ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఈ పార్సల్స్ కూడా ఇంత వెయిట్ ఉండాలి అని ఏమైనా ఉంటుందా? వెయిట్ ని బట్టి 35 kgs వరకు యాక్సెప్ట్ చేస్తారు మేడం. మాక్సిమం వెయిట్ వచ్చేసి 35 kgs. మినిమం ఎంతైనా ఉండొచ్చు? మినిమం ఇక మొదట ఉంటదండి. ఎంత టైంలో మనకి స్పీడ్ పోస్ట్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? నార్మల్ పోస్ట్ ఏవైనా సరే టైం పీరియడ్ ఎంత తీసుకుంటుంది? అవునండి, టైం బౌండ్ కూడా ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే మినిమం 3 days లో ఖచ్చితంగా రీచ్ అవుతుందండి. పార్సల్ అనేది 7 days లో రీచ్ అవుతుంది. సో
ప్లేస్ డిస్టెన్స్ ని బట్టి విత్ ఇన్ ద సిటీ అయితే నెక్స్ట్ డే డెలివర్ అవుద్ది. ఓకే. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే మాక్సిమం 3 days. మాక్సిమం 3 days. మాక్సిమం 3 days లో రీచ్ అవుద్ది స్పీడ్ పోస్ట్ అయితే. ఓకే. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది ఇండియా వరకు, ఆల్ ఓవర్ అవును. ఇండియా మాట్లాడుకున్నాం. అవును. మనం అబ్రాడ్ పంపించాలంటే కూడా మనకి ఛాన్స్ ఉందా? అబ్రాడ్ కూడా పంపొచ్చు అండి. ఓకే. అబ్రాడ్ స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, పార్సల్ కూడా చేయొచ్చు అండి. ఓకే. సేమ్ ఏదైతే ఇండియాలో ఏ ఫెసిలిటీ అయితే ఉంటుందో ఇవి అబ్రాడ్ ఇంటర్నేషనల్ కూడా సేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఓకే. అట్లా సేమ్ ట్రాకింగ్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ మనకి చార్జెస్ అనేది మారుతుంటాయి. ఓకే. అయితే ఈ ప్యాకింగ్ అనేది చాలా మంది ఆ ప్యాక్ చేసుకోవడం అది కూడా కరెక్ట్ తెలియదు. ఈ మనం ఇందాక అనుకున్నట్టు బయట డెలివరీ వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు ప్యాక్ చేస్తారు కదా, మన దగ్గర కూడా ఆ ఫెసిలిటీ ఉందా? అవునండి, ప్యాకింగ్ ఫెసిలిటీ ఉంది. హైదరాబాద్ జీపీ వాళ్ళ ప్యాకింగ్ ఫెసిలిటీ ఉంది. సో దీనికోసం డాక్ నిర్యాత్ కేంద్ర అని ఒక ఫెసిలిటీ కల్పించడానికి, ఇట్లా ప్యాకింగ్ ఫెసిలిటీ కానీ పార్సల్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్సల్స్ కోసం డాక్ నిర్యాత్ కేంద్ర అని డాక్ నిర్యాత్ కేంద్ర డిఎన్కే అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్సల్ బుకింగ్, ప్యాకింగ్, స్పీడ్ పోస్ట్ ప్యాకింగ్, బుకింగ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా పంపొచ్చండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే టైమింగ్స్ కూడా బయట ఇవేమైనా బుకింగ్ చేసుకోవడానికి పర్టికులర్ గా ఈ టైం నుండి ఈ టైం వరకే అంటున్నారు. కొంచెం లేట్ గా వెళ్తే మిస్ అయిపోయినట్టే, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి. సో మన దీంట్లో ఎలా ఉంది ఫెసిలిటీ? సో బయట టైం మారుతున్న కొద్దీ, రాత్రి అవుతున్న కొద్దీ అమౌంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటదండి బయట కొరియర్లలో. పోస్ట్ ఆఫీస్ లో అట్లా ఉండదు. రేట్ ఎట్లా ఏ టైంలో వచ్చినా మారదు. మన హైదరాబాద్ జీపీఓ మాత్రం మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు బుకింగ్ మెయిల్స్, బుకింగ్ సర్వీసెస్ ఉంటది. సో ఆఫ్టర్ 8 తర్వాత బుక్ చేసుకోవడానికి కియోస్క్ మిషన్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసామండి. మీ లెటర్స్, డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీరే సొంతంగా ఏటీఎం మిషన్ ఎట్లానో లెటర్స్ కూడా కియోస్క్ మిషన్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. సో 24 గంటలు అందుబాటులో ఉంటది. ఆఫ్టర్ 8 ఎవరైనా లెటర్ బుకింగ్ చేసుకోవాలంటే ఆ మెషిన్ ద్వారా చేసుకోవచ్చు. సో హైదరాబాద్ జీపీఓ ఆవరణలోనే ఉంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బల్క్ బుకింగ్స్ కూడా ఏమైనా ఉంటాయా? అసలు బల్క్ బుకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదేంటి? అవునండి, అయితే మామూలుగా ప్రజలు 1 లీటరో 2 లీటర్లో మహా అయితే 3-4 లీటర్లో అట్లా బుక్ చేసుకుంటారు. కొన్ని సంస్థలు ఉంటాయి బల్క్ చాలా థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ బుక్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంటది. సర్వేలని వాళ్ళ కస్టమర్స్ కి లెటర్స్ పంపడం, నోటీసులు పంపడం అట్లాంటివి ఉంటాయి. సో వాటి కోసం ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్ జీపీఓలో ఒక 4 కౌంటర్లు ఎక్స్క్లూజివ్ ఫర్ బల్క్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చాము. సో బల్క్ బుకింగ్ అనేది అడ్రస్సింగ్, పంపడము అదంతా ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు 1000 లీటర్లు తెచ్చినా విత్ ఇన్ 10 minutes లో బుకింగ్ అయిపోద్దండి. అంత జీపీఓలో మనకి ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్ అంతా. అవునండి, ప్రొసీజర్ అంత ఫాస్ట్ గా జరుగుతుంటది. అన్ని టైం టు టైం చేసేస్తారు. ఓకే. ఇంకొకటి నేను మీడియా పోస్ట్ అని చెప్పి విన్నాను. ఈ మీడియా పోస్ట్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు? సో మీడియా పోస్ట్ అంటే మీ ప్రజల యొక్క, లేకపోతే ఎవరైనా కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరు కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మీడియా పోస్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో మా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఉత్తరాలు కానీ, లెటర్స్ కానీ, వాటిలో లెటర్స్ కానీ, పోస్ట్ కార్డ్స్ కానీ వాటిపైన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఈ ప్రింట్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. మ్యాటర్ అంటే మనకి బయట మనం మెట్రోలో వెళ్తుంటే మెట్రో పైన ఉంటాయి కదా, అలాగా మనకి కార్డ్స్ పైన ఉంటాయి. కార్డ్స్ పైన ప్లస్ జీపీఓ ఆవరణలో కూడా, మామూలుగా పోస్ట్ ఆఫీస్ ఆవరణలో కూడా ఇంత అమౌంట్ రెంట్ కట్లా పే చేసేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. బోర్డ్స్ టైప్ లో అట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కి జనాల వస్తుంటారు కదా ఏదో ఒక వర్క్ గురించి, చాలా మంది వస్తుంటారు కాబట్టి మోస్ట్ విజిటెడ్ ప్లేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ కాబట్టి జనాల్ని చూసుకోవచ్చు, అందరికి అందుబాటులోకి తేవచ్చు. ఇంకొకటి ఐపీపీబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాని సర్వీసెస్ ఎలా ఉంటాయి అసలు? సో ఇది మెయిన్ ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని 2015లో ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ప్రతి ఒక్కరికి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. సో దీని ద్వారా బ్యాంకింగ్ ఫెసిలిటీ డోర్ స్టెప్కి వచ్చేస్తుంది. మీ ఇంటి దగ్గరకే వచ్చేసి మా పోస్ట్ మ్యాన్, మా సిబ్బంది వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో దీని ద్వారా మీరు డీబీటీ కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ మీ మొబైల్ యాప్లోనే
ఫింగర్ టిప్స్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ చేసేసుకోవచ్చు అండి. ఓకే, సామాన్యులకు కూడా అందుబాటులోకి బ్యాంకింగ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ఓకే, చాలా ఈజీ ఉంటుంది. సో నరేష్ గారు, ఈ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా, బయట ఇన్సూరెన్స్ కి మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? సో బయట ఇన్సూరెన్స్ అనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంతకు ముందుకు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే అందుబాటులో ఉండేది. దాన్ని ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, ఆప్ట్ చేసుకోవచ్చు. పోస్టల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే అప్లై చేసుకోవచ్చు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో దీంట్లో మాక్సిమం 50 లక్షల వరకు, ఒక పాలసీ 50 లక్షల వరకు తీసుకోవచ్చు అండి. 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఎవరైనా తీసుకోవచ్చు. సో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉన్న వాళ్ళు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సో దాంట్లో కూడా ఎవరైనా నిరక్షరాస్యులైనా ఎవరైనా కానీ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో లిమిట్ మాక్సిమం 20 లక్షల సంవత్సరం వరకు తీసుకోవచ్చు అండి. ఓకే, దీని గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం జీపీవీకి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జీపీఓ వస్తే ఖచ్చితంగా మీరు పాలసీ తీసుకునే వెళ్తారు. అంత బాగా మా సిబ్బంది అంత బాగా ట్రైన్డ్ అయి ఉంటారు. ఇన్సూరెన్స్ పరంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా చెప్తారు. ఓకే, తర్వాత ఇంకొకటి ఆధార్ సేవలు కూడా చాలా మంది, ఆధార్ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. చిన్న అందులో ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే గంటలు గంటలు వెళ్ళిపోయి మీ సేవా కేంద్రాల్లో క్యూలో నుంచోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. పోస్టల్ లో కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను విన్నాను. సో అసలు ఎలా ఉంటుంది ఇది? మీరు విన్న మాట వాస్తవం మేడం. పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నవి. సో దాంట్లో కూడా వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువ ఉంటది. టోకెన్ సిస్టమ్ ద్వారా అట్లా పెట్టేసి, జీపీఓలో అయితే టోకెన్ సిస్టమ్ ద్వారా పెట్టేసి వెయిటింగ్ టైం అనే అట్లా ఏం ఉండదు. ఇంకా ఎవరైతే 1 by 1 వచ్చేసి చేసుకొని వెళ్ళొచ్చు. సో అన్ని ఉన్నాయా మనకి? ఫోటో డిఫరెన్స్ అయినా, నేమ్ అయినా, ఐరిస్ అయినా, ఎనీ కరెక్షన్స్ అయినా, అప్డేట్ అయినా కానీ అప్డేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ ఆధార్ సర్వీసెస్ అనేది హైదరాబాద్ లో అయితే గనక ఎవరైనా ఒక 50 మంది 30 మంది అట్లా ఎవరన్నా కస్టమర్స్ ఇంతమంది ఉన్నామని జీపీఓకి రిక్వెస్ట్ చేస్తే, సో మేము వాళ్ళ ఇంటి దగ్గరికే, వాళ్ళ అపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ఎక్కడున్నా కానీ, వాళ్ళ కాలనీ కానీ, వాళ్ళ కమ్యూనిటీ కానీ ఎక్కడున్నా కానీ విజిట్ చేసి హాలిడేస్ లో కూడా ఒక క్యాంప్ లా కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సండే అయినా కూడా మీరు మేము రిక్వెస్ట్ చేసుకుంటే వస్తారు? సండే రోజు కూడా కండక్ట్ చేస్తాం అండి. మినిమం ఎంత మంది ఉండాలన్నారు? మినిమం ఒక 50 మంది అట్లా అప్డేట్స్ ఉన్నాయి అని అంటే చేసేస్తారు సండే రోజు కూడా. ఒక 50 మెంబర్స్ మన అపార్ట్మెంట్ లో కానీ, మన స్ట్రీట్ లో కానీ ఉంటే రిక్వెస్ట్ చేస్తే మీరే వచ్చి ఇక్కడ అందరికి కూడా చేసేసి ఒక క్యాంప్ లా కండక్ట్ చేసి ఆధార్ సర్వీసెస్ తో పాటు పోస్టల్ సర్వీసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అన్ని అండర్ 1 రూఫ్, ఆల్ సర్వీసెస్ అండర్ 1 రూఫ్. ఓకే, ఇక్కడే పని ఎంత అయిపోతుంది అన్నమాట. అందరికి ఏ వర్క్ ఉన్నా మిమ్మల్ని అడగొచ్చు, చూడొచ్చు, చెయ్యొచ్చు. ఓకే, ఇది చాలా బాగుందండి. చక్కగా మీ సేవకి వెళ్ళి గంటల నుంచి బదులు చక్కగా మీరే ఇంటికి వచ్చి చేసి పెడతాం అంటున్నారు. ఇదైతే నిజంగా ఎక్స్క్లూజివ్ అని చెప్పాలి. ఇంకా ఎటువంటి మెసేజ్ ఇవ్వచ్చు అంటారు మన పోస్టల్ డిపార్ట్మెంట్ వైపు నుండి? ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, జనాలకి ఇంకా ఏమేమి తెలిస్తే బెటర్ అంటారు? పోస్ట్ ఆఫీస్ లో నేను చెప్పేది పర్టికులర్ గా హైదరాబాద్ జీపీఓ గురించి. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ కి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడము, మీ లెటర్స్, మీ పార్సల్స్ కానీ, మీ ఆర్టికల్స్ ఏవైనా దూర ప్రాంతాలకు ఎలా పంపాలి, ప్యాకింగ్ ఫెసిలిటీ చూడొచ్చు, ఎట్లా పంపాలి అని ప్రొసీజర్ అది చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఏ రకంగా చేస్తున్నారు దాని గురించి తెలుసుకోవచ్చు. ఆధార్ సర్వీసెస్, దాని ద్వారా అన్ని ఆధార్ అప్డేషన్స్, కరెక్షన్స్ అట్లాంటివి చేసుకోవచ్చు అండి. సో మీరు ఒకసారి హైదరాబాద్ జీపీఓ విజిట్ చేస్తే అక్కడ ఇచ్చే సర్వీసెస్ బట్టి మీరే ఏదో ఇంప్రెస్ అయిపోతారు. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి? సో జనరల్ గా హైదరాబాద్ జీపీఓ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఉంటదండి. దీంట్లో మెయిల్స్ అయితే 8 to 8 ఉంటది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 10 to 4 అవైలబుల్ గా ఉంటుంది. బిజినెస్ సర్వీసెస్ మెయిల్స్ కి ఎక్కువ టైం తీసుకుంటారు. ప్లస్ ఈ ఆధార్ మెయిన్ ఎక్కడికైనా రమ్మంటే వచ్చేస్తారు, అక్కడ చూసేసుకోవచ్చు. దాంట్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఏటీఎంస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయండి. హైదరాబాద్ జీపీఓలో ఏటీఎం ఫెసిలిటీ ఉందండి. ఏటీఎం మెషిన్ ఉంది, అది 24 గంటలు అందుబాటులో ఉంటుంది, 24/7. ఓకే, మనం కొరియర్స్ పంపించాలి, అబ్రాడ్ కి పంపించాలి అనుకుంటే మన జీపీవీకి వస్తే మీరే ప్యాకింగ్ కూడా చేస్తామని చెప్పారు కదా. సో బయట మామూలుగా పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ మనం ఇచ్చినా కూడా మనకి అబ్రాడ్ పంపించడానికి పాసిబుల్ అవుతుందా? సో బయట పోస్ట్ ఆఫీస్ లో జీపీఓ కాకుండా అదర్ దెన్ పోస్ట్ ఆఫీసెస్
ప్యాకింగ్ మీరే చేసుకొని రావాలండి. ప్యాకింగ్ ఫెసిలిటీ ఉండదు. ఓకే. అబ్రాడ్ కు పంపించుకోవచ్చు. ఓకే. కానీ ప్యాకింగ్ కాకపోతే మాత్రం మీరే చేసుకొని రావాలి. ప్యాకింగ్ మనం చేసుకోవాలి. ప్లస్ అవి కొంచెం స్టెప్ బై స్టెప్ రావడానికి టైం టైం టేకింగ్. టేకింగ్ ఉంటది. ఈ ఓకే. హైదరాబాద్ జీపీఓలో హైదరాబాద్ నడిబొడ్డున సెంటర్ లో ఉంది కాబట్టి మీ ఓకే. ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మేము ముందుగానే ఇన్స్పెక్ట్ చేసి, ఓకే. సో ఏమన్నా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటాయి కానీ ఉమ్. అట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే మేమే రిజెక్ట్ చేసేసి ఓకే. ఏవైతే పంపించొచ్చో పంపొచ్చో ఉమ్. వాటిని మేము మా స్టాఫ్ మా సిబ్బంది ప్యాకింగ్ చేసి డైరెక్ట్ గా పంపిస్తానండి. వెళ్ళిపోతాయి. ఓకే. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా, చాలా ఓపిక్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఎంత యూజ్ ఉంది పోస్ట్ ఆఫీస్ గురించి అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి నార్మల్ గా అయితే బ్యాంక్ తో ఏదైనా అవసరం ఉంటే బ్యాంకే వెళ్ళాలి, లేదంటే కొరియర్స్ పంపించాలంటే కొరియర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అన్ని కూడా డిఫరెంట్ గా వెళ్ళాలి. ఇక్కడ మనకి ఒక దగ్గరే అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్ జీపీఓలో చక్కగా చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు జీపీఓకి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ నెరవేర్చుకుంటారని చెప్పి మేము కూడా అనుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసాం కదా, ఇన్ని ఫెసిలిటీస్ మనకి హైదరాబాద్ జీపీఓలో ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మందికి తెలీదు. వన్స్ ఈ ఇంటర్వ్యూ చూసారంటే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చక్కగా జీపీఓకి వెళ్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఓపికగా మనకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. సో మనకి ఏ అవసరం ఉన్నా కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.